హలో అండి అందరికీ. నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్న పిండితో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడే 10 మినిట్స్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్న పిండిని వేసుకుంటున్నాను. అదే కప్పుతో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ, దీన్ని బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. అదే కప్పుతో 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని తీసుకుంటున్నాను. 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ముద్దలు ఎక్కడా లేకుండా విస్కర్తో మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి పుల్లటి పెరుగు వేసుకుంటేనే రుచి బాగుంటుంది. మీ దగ్గర పుల్లటి పెరుగు లేనట్టయితే కమ్మటి పెరుగునైనా సరే 1 కప్పు వరకు యాడ్ చేసుకొని 1/2 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. పులుపుదనం సరిపోతుంది, రుచి బాగుంటుంది. మొత్తం లమ్స్ ఎక్కడ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని మూతని కవర్ చేసి ఒక 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఆలోపు పిండిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. మందపాటి గిన్నెని స్టవ్ పైకి ఉంచేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఈ పోపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు వేస్తాం కాబట్టి రుచి బాగుంటుంది. ఒక 2 పచ్చిమిర్చిని తరుక్కొని తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా తరుక్కొని తీసుకున్నాను. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, కరివేపాకుని వేసుకొని కరివేపాకుని కూడా లైట్గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి మొత్తం పసుపు కలిసిపోయే విధంగా కలిపేసుకొని 70% ఆనియన్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. పిండి కూడా మంచిగా సెట్ అయిపోయి ఉంటుంది. రవ్వ వాటర్ని పీల్చుకొని కాస్త పిండి చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కబడిన పిండిలోకి ఇంకొక 1/2 కప్పు వరకు జొన్న పిండిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చివరిలో యాడ్ చేసుకుందాం. పిండి మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పెరుగు వేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుతాం కాబట్టి రవ్వ కూడా మెత్తబడిపోయి ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పోపు పెట్టుకున్న పోపుని కూడా వేసేసుకోవాలి. కావాలి అనుకుంటే ఇందులోకి మనం క్యారెట్ తురుముని, క్యాబేజ్ తురుముని కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్స్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నేను జొన్న పిండినే యాడ్ చేస్తున్నాను. జొన్నపిండి కూడా ఇప్పుడు మంచిగా కలిసిపోయే విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకొని తీసుకోండి. అస్సలు ముద్దలుగా లేకుండా చూసుకోవాలి. ఇక్కడ కొంచెం సాల్ట్ని టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మొత్తం పిండిని ఈ విధంగా కలిపేసుకొని ఇంకా స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టుకున్నాను. నేను ఒక చిన్న గిన్నెని పెట్టుకున్నాను. బందోసలు వేసుకోవడానికి ఇలాంటి గిన్నె తీసుకుంటే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక 2-3 గరిటెల వరకు పిండిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి కాస్త కొత్తిమీర తరుగు, కాస్త నువ్వులు కూడా వేసేసి మూతని కవర్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వంట సోడా వేసాము కాబట్టి కాస్త ప్లఫీగా వస్తుంది. ఈ విధంగా ప్యాన్ నుండి ఈజీగా సపరేట్ అయిపోతుంది. నెమ్మదిగా తీస్తూ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా బందోసా వచ్చింది మనకి. ఈ రెసిపీని మనం ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మంచిగా ఈ సైడ్స్ కూడా మూతని కవర్ చేసి మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. జొన్న పిండితో చేస్తున్నాము కాబట్టి కాస్త టైం పడుతుంది, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో.
మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి అను కేఆర్ వ్లాగ్స్ ఛానల్కి విజిట్ అవ్వండి. నా వీడియోస్ అన్నీ చూసేయండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.